ఓకే. నెక్స్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ గురించి తెలుసుకునే ముందు అసలు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి అనేటువంటి చూద్దాం. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ ద జనరల్ అకౌంటింగ్ ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్ విచ్ గైడ్ ద అకౌంటెంట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్. అంటే అకౌంటెంటు అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అతనికి కొన్ని గైడెన్సెస్, అదేవిధంగా కొన్ని ప్రొసీజర్స్ని ఏదైతే ఇవ్వబడి ఉందో దాన్నే మనం ఏమంటాము అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ గ్యాప్ అని పిలుస్తాం. గ్యాప్ అంటే జనరల్ అకౌంటింగ్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ అని పిలుస్తాం. గ్యాప్ అంటే జనరల్ అకౌంటింగ్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ అంటే యూనివర్సల్గా ప్రతి ఆర్గనైజేషను లేదా ప్రతి అకౌంటెంటు కూడా ఇదే రకమైనటువంటి ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాలి. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే అందరికీ కూడా అండర్స్టాండింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. సో యూనిఫార్మిటీ ఉండడం వల్ల అందరికీ కూడా అండర్స్టాండింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో అలాంటి దాన్ని మనం ఇక్కడ ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో క్లాసిఫైడ్ ఇంటూ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. సో అవేంటి అనేటువంటిది చూద్దాం. సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ ఓవర్ ఇయర్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, యూసేజ్, నెసెసిటీ అండ్ ఆర్ జనరలీ యాక్సెప్టెడ్ ఫర్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా, తర్వాత యూజేజ్ అంటే వాడకం ద్వారా, నెక్స్ట్ నెసెసిటీ అవసరాన్ని బట్టి ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అనేటువంటిది డెవలప్ చేయడం జరిగింది. సో ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడంలో అక్కడ అవసరాన్ని బట్టి, యూజేజ్ని బట్టి, అదేవిధంగా పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేటువంటిది మనకు ప్రిపేర్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ accounting concepts are the necessary assumptions, conditions or postulates upon which the accounting is based. అంటే దాని అర్థం ఏంటంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది అజంప్షన్స్, కండిషన్స్ ఆర్ పోస్టులేట్స్ అపాన్ విచ్ ద అకౌంటింగ్ ఈజ్ బేస్డ్. అంటే ఈ అకౌంటింగ్ అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ అకౌంటింగ్ అనేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏవైతే నెసరీ అజంప్షన్స్, అవసరమైనటువంటి ఊహాగానాలు. అజంప్షన్స్ అంటే మనం ఊహ అంటాం, సో జస్ట్ అజ్యూమింగ్ అంటాం. ఊహాగానాలు మరియు పరిస్థితులు, అదేవిధంగా పోస్టులేట్స్ అంటే సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలని ఆధారంగా తీసుకొని అకౌంటింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటుంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటాం. సో సింపుల్గా అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే అజంప్షన్స్, కండిషన్స్ ఆర్ పోస్టులేట్స్ అపాన్ విచ్ ద అకౌంటింగ్ ఈజ్ బేస్డ్. అకౌంటింగ్ దేన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరుగుతుందో దాన్ని అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని పిలవడం జరుగుతుంది. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే జస్ట్ అజంప్షన్స్, కండిషన్స్ ఆర్ పోస్టులేట్స్ అంటే ఊహలు మరియు పరిస్థితులు, అదేవిధంగా సిద్ధాంతాలు. సో వీటినే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని పిలవడం జరుగుతుంది. So they are developed to facilitate communication of the accounting and financial information to all the readers of financial statements that enables them to interpret the statements in the same meaning and context. అసలు ఇవి ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే ఎవరికైతే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవసరం అవుతుందో సో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదవగలగాలి. చదవడం అంటే ఏంటి అంటే అందరికీ అండర్స్టాండ్ అవ్వాలి. సో అండర్స్టాండింగ్ అందరికీ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ప్రొసీజర్స్ అనేటువంటి మనకు తీసుకురావడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్స్ని ఫాలో అయితే అందరూ కూడా అదే ప్రొసీజర్స్ ఫాలో అయ్యి అకౌంటింగ్ అనేటువంటి చేయడం వల్ల సో యూజర్స్కి అండర్స్టాండింగ్ వే అంటే రీడింగ్కి ఈజీగా ఉండడం, దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది సులువుగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి మోస్ట్లీ చదువుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా అండర్స్టాండింగ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు? సో యూనివర్సల్గా యాక్సెప్టింగ్ అనేటువంటి చేయడం జరిగిందనమాట. అదేవిధంగానే బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ని అందరూ కూడా అర్థం అయ్యే విధంగా తెలుసుకోవడం కోసం అందరూ
అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఒకే రకంగా ఫాలో అవ్వాలి అని చెప్పడం కోసం ప్రిపేర్ చేయడం కోసం ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ లెట్ us see వన్ బై వన్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ వన్ మనకు యాక్చువల్గా 9 అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేటువంటి ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అనేటువంటి చూద్దాం. ముందుగా బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సపరేట్ ఎంటిటీ which can be distinguished from the owners or stakeholders who provide capital to it. This concept helps in keeping private affairs of the owners and stakeholders separate from the business affairs. దీని అర్థం ఏంటంటే, ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఓనరు బిజినెస్ రెండు ఒకటి కాదు, రెండు డిఫరెంట్. అంటే ఓనర్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద బిజినెస్ అండ్ బిజినెస్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద ఓనర్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి వాడు ఎవరు అంటే ఓనరే. ఓనర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పటికీ కూడా ఓనర్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, అంటే ప్రైవేట్ అఫైర్స్ ఓనర్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు అది బిజినెస్ ఓనర్దే కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీట్ చేసి రికార్డు చేయకుండా ఉండడం అనేటువంటి ఉండకూడదు. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఈవెన్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి ఓనర్కి సంబంధించి ఉన్నప్పటికీ కూడా సో ఆ ట్రాన్సాక్షన్స్ని కూడా బిజినెస్లో రికార్డ్ చేసి తీరాల్సిందే. అందుకే మనం ఏం చేస్తామంటే, ఓనరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అనుకోండి, సో బిజినెస్కి క్యాపిటల్ ఇచ్చాడు అనుకుందాం. సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు దాన్ని బిజినెస్ ఎలా ట్రీట్ చేస్తుంది అంటే లయబిలిటీగా ట్రీట్ చేస్తుంది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనకి లయబిలిటీ అవుతుంది. ఎందుకు? ఓనరే బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా మనకు ఆ బిజినెస్ అనేటువంటి ఏ రకంగా ట్రీట్ చేయడం జరుగుతుంది అంటే ఆ క్యాపిటల్ని లయబిలిటీగానే కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ ప్రకారంగా ఓనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఈజ్ టోటలీ సపరేట్, దే ఆర్ నాట్ సేమ్. ఈవెన్ ద ట్రాన్సాక్షన్స్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద ఓనర్ అండ్ బిజినెస్, those transactions should be recorded in the books. సో ఇన్ కేస్ ఓనర్ సొంతంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక టిఫిన్ సెంటర్ అనుకుందాం. టిఫిన్ సెంటర్ని ఒక పర్సన్ రన్ చేస్తున్నాడు. సో అతను బిజినెస్ చేసి డబ్బులు అనేటువంటిది తన దగ్గర ఉన్నటువంటి గల్లాపెట్టలో వేయడం జరుగుతుంది అనుకుందాం. అనుకోకుండా తన కొడుకు వచ్చాడు. సో తన కొడుకు వచ్చి, నాన్న పలానా దానికి నాకు ఒక 100 రూపీస్ డబ్బులు కావాలి అని అన్నాడు. అలాంటి సిచ్యువేషన్లో తన గల్లాపెట్ట ఏదైతే ఉందో దాంట్లో నుంచి 100 రూపీస్ తీసి అతను కొడుకు ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు నార్మల్గా అయితే మనం ఏమనుకుంటాం, మన డబ్బులే కదా, బిజినెస్లో నుంచి మన బిజినెస్సే కదా, మనం 100 రూపీస్ దాంట్లో నుంచి ఇచ్చాము అని మనం అనుకుంటాం. కానీ అకౌంటింగ్ ఏం చెప్తుందంటే, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారంగా ప్రైవేట్ అఫైర్స్, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ప్రకారంగా అయితే ఇది ఓనర్ తన సొంత ఖర్చు అనమాట. అంటే బిజినెస్కి సంబంధించినటువంటి ఖర్చు కాదు ఇది. నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇది బిజినెస్కి సంబంధించినటువంటి ఖర్చు కాదు, ఇది ఓనర్కి సంబంధించిన సొంత ఖర్చు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఇతను ఖచ్చితంగా అకౌంటింగ్ బుక్స్లో ఫలానా అమౌంట్ 100 రూపీస్ దీనికోసం నా సొంత అవసరాల కోసం, అంటే ఓనర్ తన సొంత అవసరాల కోసం డ్రా చేశాడు అని డ్రాయింగ్స్గా దీన్ని రికార్డ్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకే అదేవిధంగా క్యాపిటల్ కూడా అంతే. ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు క్యాపిటల్ బిజినెస్కి ఓనర్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని బుక్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి? డ్యూయల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ద బేసిస్ ఫర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్స్ కీపింగ్. All transactions recorded in accounts have two aspects. Receiving aspect. ఇక్కడ మనకు అకౌంటింగ్లో యాక్చువల్గా 2 ఎంట్రీ సిస్టమ్స్ అనేటివి ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీ సిస్టమ్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీ సిస్టమ్స్ ఏంటంటే, ఒకటి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. రెండోది ఏంటంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని పిలుస్తాం. సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏంటి అంటే, యాక్చువల్గా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ను సరైనటువంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వదన్నమాట.
సో సరైనటువంటి ప్రిన్సిపల్స్ని అండ్ అదేవిధంగా కాన్సెప్ట్స్ని, అదేవిధంగా కన్వెన్షన్స్ కావచ్చు, ఈ అకౌంటింగ్ సిద్ధాంతాలని పూర్తిగా ఫాలో అవ్వకుండా రన్ చేసేటువంటి, ఎంట్రీ చేసేటువంటి సిస్టమ్నే మనం ఏమంటామంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. యాక్చువల్గా ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ కాలేదు అండ్ దీన్ని అకౌంటెంట్స్ యాక్సెప్టెన్స్ అనేటువంటి చేయరు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ అనేటువంటి చేయరు. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేటువంటి సైంటిఫిక్గా ప్రూవెన్, సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి సిస్టమ్ అండ్ అదేవిధంగా దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా యాక్సెప్టెన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో ప్రతి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ని కూడా ఈ డబుల్ ఎంట్రీ సిస్టంలోనే రికార్డ్ కావాలి అనేటువంటి రూల్ అనమాట. అసలు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ 2 ఆస్పెక్ట్స్, ప్రతిదీ కూడా 2 ఆస్పెక్ట్స్లో రికార్డ్ చేయాలి అనేటువంటి దీని యొక్క ఇంటెన్షన్. అంటే ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు, రిసీవింగ్ బెనిఫిట్ అండ్ గివింగ్ బెనిఫిట్. రిసీవింగ్ బెనిఫిట్ అండ్ గివింగ్ బెనిఫిట్. వెన్ బిజినెస్ అక్వైర్స్ అన్ అసెట్ రిసీవింగ్ ఆఫ్ బెనిఫిట్ ఇట్ మస్ట్ పే క్యాష్. గివింగ్ బెనిఫిట్ అంటే అసెట్ పర్చేస్ చేయడం జరిగింది అనుకుందాం, అంటే ఒక ఫర్నిచర్ పర్చేస్ చేసినాం. ఫర్నిచర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది బిజినెస్లోకి రావడం జరుగుతుంది. క్యాష్ అనేటువంటి ఏదైతే ఉందో బిజినెస్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే వచ్చిన దాన్ని రికార్డ్ చేయాలి, వెళ్ళిన దాన్ని రికార్డ్ చేయాలి. ఏం వస్తుంది, ఏమి పోతుంది, ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు. సో ఇక్కడ దీన్నే మనం ఏమంటామంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ రికార్డింగ్ అని పిలవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సిస్టమ్ని ఫాలో అవ్వాలి అనేటువంటిదే ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ యొక్క ఇంటెన్షన్. నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఆర్గనైజేషన్స్ విల్ కంటిన్యూ ఫర్ లాంగ్ టైమ్ అన్లెస్ అండ్ అంటిల్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ లిక్విడేషన్. అంటే దాని అర్థం ఏంటంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఒకసారి బిజినెస్ అనేటువంటి ప్రారంభించినప్పుడు ఆ బిజినెస్ అనేటువంటి ఎక్కువ కాలం పాటు అంటే లాంగ్ టర్మ్ పాటు కొనసాగాలి అనేటువంటి ఉద్దేశం అనేటువంటి ఉంటుంది. అండ్ అంటిల్ బిజినెస్ అనేటువంటి లిక్విడేషన్ స్టేజ్. లిక్విడేషన్ అంటే సో ఒకసారి బిజినెస్ అనేటువంటి ప్రారంభించినప్పుడు అంటిల్ ఇట్స్ కమ్స్ ఎంటర్ ఇంటూ స్టేట్ ఆఫ్ లిక్విడేషన్ అంటే దాని అర్థం ఏంటంటే వైండప్, కంపెనీ పూర్తిగా క్లోజ్ చేసేంత వరకు కూడా బిజినెస్ అనేటువంటి లాంగ్ టర్మ్ పాటు స్టాప్ చేయకుండా కంటిన్యూగా రన్ అవ్వాలి అనేటువంటిదే ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ యొక్క ఇంటెన్షన్ అనమాట. అదేవిధంగా దీనికోసం ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ అట్ డిఫైన్డ్ పీరియడ్ and to measure the performance of the entity during the period and not the closure or liquidation of an entity. అంటే లిక్విడేషన్ జరిగేంత వరకు కూడా బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ క్యాల్కులేట్ చేయకూడదని కాదు, ఒక డెఫినెట్ పీరియడ్ అంటే ఇప్పుడు మనం 1 ఇయర్కి ఒకసారి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంది అనేటువంటి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దట్ ఈజ్ వాట్ డిఫైన్డ్ పీరియడ్. సో ఒక పీరియడ్ నుంచి ఇంకొక పీరియడ్కి ఈ మధ్యలో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవడం కోసం మనం ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేటువంటి జనరేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే వన్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందంటే కంటిన్యూయస్గా బిజినెస్ అనేటువంటి రన్ చేయాలి అంటిల్ కంపెనీ ఎప్పుడైతే వైండప్ పొజిషన్కి వస్తుందో, ఎప్పుడైతే క్లోజ్ చేసే పరిస్థితికి వస్తుందో అంతవరకు కూడా బిజినెస్ అనేటువంటి ఆపకూడదు. సో అంతవరకు కూడా ఆర్గనైజేషన్ అనేటువంటి ఆపకూడదు. దీని యొక్క ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడం కోసం మనం ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేటువంటి జనరేట్ చేయాలి అనేటువంటిది దీని యొక్క ఇంటెన్షన్. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఇన్ అకౌంటింగ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఇన్ అదర్ వర్డ్స్, events or transactions that cannot be expressed in terms of money ikkada non money in terms of money are not recorded in the books of accounts. ఒక్క నిమిషం, 1 minute. Right, cannot expressed in terms of money are not recorded in the books of accounts. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈవెంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైతే
మనీలో ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటామో అలాంటి ట్రాన్సాక్షన్స్ని రికార్డు చేయకూడదు, అలాంటి ఈవెంట్స్ని రికార్డ్ చేయకూడదు అనేటువంటిదే ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ యొక్క ఇంటెన్షన్. కేవలం మనీ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే జరుగుతుందో ఆ ట్రాన్సాక్షన్స్ని, ఆ ఈవెంట్స్ని మాత్రమే రికార్డ్ చేయాలి తప్ప నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్, నాన్ మానిటరీ ఈవెంట్స్ని రికార్డు చేయకూడదు అనేటువంటిది దీని యొక్క ఇంటెన్షన్. ఓకే, ఇప్పుడు మనకు ఈవెంట్స్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అనేటువంటిది ఒకసారి గమనిద్దాం. సో ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఆర్ మనీస్ వర్త్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆర్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. అంటే మనం గూడ్స్ పర్చేస్ చేయడం వల్ల కావచ్చు, లేదా సేల్స్ చేయడం వల్ల కావచ్చు, లేదా సర్వీసెస్ అనేటువంటి తీసుకోవడం వల్ల కావచ్చు, సర్వీసెస్ అనేటువంటి ఇవ్వడం వల్ల కావచ్చు, మనీ అనేటువంటి ఎక్స్చేంజ్ జరిగితే దాన్నే మనం ఏమంటాము అంటే ట్రాన్సాక్షన్ అంటాం. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్లో ఖచ్చితంగా 2 పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం జరుగుతుంది. ఒకరు రిసీవింగ్ పార్టీ, ఇంకొకరు గివింగ్ పార్టీ. ఖచ్చితంగా ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. మరి ఈవెంట్ అంటే ఏంటి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఈవెంట్ అంటే రిజల్ట్. యాక్చువల్గా ఈవెంట్ అంటే మనం అకౌంటింగ్లో ఏం చెప్తాము అంటే రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటాం. రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్, కొన్ని ట్రాన్సాక్షన్స్ జరగడం వల్ల వచ్చేటువంటి రిజల్ట్నే మనం ఏమంటామంటే ఈవెంట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక మిల్క్ సెల్లర్ అనుకుందాం. సో అతను ఒక షాప్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ షాప్ ఓపెన్ చేసిన తర్వాత మిల్క్ ప్యాకెట్స్ సేల్స్ చేయడం కోసం అతను మిల్క్ డీలర్ నుంచి 10 ప్యాకెట్స్ పర్చేస్ చేశాడు. సో ఎప్పుడు అంటే మండే మార్నింగ్ అనుకుందాం. సో మండే ప్యాకెట్స్ అనేటువంటి 10 ప్యాకెట్స్ పర్చేస్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి అంటే డీలర్ నుంచి. తర్వాత మండే మొత్తము అతను ఎన్ని ప్యాకెట్స్ సేల్ చేశాడంటే 8 ప్యాకెట్స్ సేల్ చేశాడు ఆ మండే మొత్తం. ఇప్పుడు రిమైనింగ్ ఎన్ని మిగిలినాయంటే 2 ప్యాకెట్స్ అనేటువంటి మిగలడం జరిగింది. అంటే ఆ డే ఎండింగ్కి ఎంత మిగిలింది, 2 ప్యాకెట్స్. ఇక్కడ అతను పర్చేస్ చేసిన 10, అతను సేల్ చేసిన 8, ఈ రెండిట్లో కూడా దీన్ని ట్రాన్సాక్షన్స్ అని పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ పర్చేస్ చేసినాడు, అతను 10 ప్యాకెట్స్ పర్చేస్ చేసినప్పుడు పేమెంట్ అనేటువంటి డీలర్కి పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా అతను 8 ప్యాకెట్స్ సేల్ చేసేటప్పుడు సేల్ చేసిన తర్వాత కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు అనేటువంటి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 2 ట్రాన్సాక్షన్లో పర్చేజ్లోను సేల్స్లోను ఏం జరుగుతుంది అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ మనీ అండ్ గూడ్స్, మిల్క్ ప్యాకెట్స్ అనేటువంటిది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే ట్రాన్సాక్షన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ థింగు, ఈ 2 ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల అతని దగ్గర మండే ఎండింగ్కి 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ అనేటువంటి మిగిలిపోయింది. దీన్ని మనం ఏమంటామంటే ఈవెంట్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా వాడు మనకు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే క్వాంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రికార్డ్ చేయకూడదు, మనీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం రికార్డ్ చేయాలి. అప్పుడు ఆ 2 ప్యాకెట్స్ ఏదైతే ఉంటుందో ఆ 2 ప్యాకెట్స్ యొక్క కాస్ట్ ప్రైస్, మనం ఏ ప్రైస్తో అయితే పర్చేస్ చేస్తుంటామో ఆ ప్రైస్ని మనం ఏం చేయాలి అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేసి చూపించాలి. సో దట్ ఈజ్ వాట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఇంటెన్షన్. సో నెక్స్ట్, సో ఇక్కడ ఇచ్చాడు రిసీట్ ఆఫ్ ఇన్కమ్, పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ అసెట్స్ ఆర్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ that are recorded in the books of accounts, whereas the event of machinery breakdown is not recorded as it does not have monetary value. అంటే ఎక్స్పెన్సెస్, రిసీట్స్, పర్చేజెస్, సేల్స్ ఇవన్నీ మానిటరీ టర్మ్స్ కాబట్టి వీటిని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయాలి. ఒక చిన్న ఈవెంట్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే మిషనరీ బ్రేక్ డౌన్ అయిందనుకోండి. మిషనరీ బ్రేక్ డౌన్ అయినప్పుడు మిషనరీ బ్రేక్ డౌన్ అయినట్టుగా అకౌంటింగ్లో చూపించడానికి లేదు. బట్ కానీ however the expenditure incurred for the repair of machinery can be measured in monetary value, hence this is recorded. ఇప్పుడు అదే మిషనరీ వాల్యూ అనేటువంటి మిషనరీకి రిపేర్స్ అనేటువంటి మనం పెట్టామని అనుకుందాం.
రిపేర్స్ పెట్టినప్పుడు దానికైనటువంటి రిపేర్ ఖర్చుని మానిటరీ టర్మ్లో మనం చూపించడానికి స్కోప్ ఉంది. సో అలా మానిటరీ టర్మ్లో చూపించినప్పుడు దాన్ని మనం దేని కిందకి రికార్డ్ చేయాలి అంటే అప్పుడు అకౌంటింగ్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్, కాస్ట్ కాన్సెప్ట్. As per this concept, where an asset is ordinarily recorded at the price paid to acquire it, that is at its cost, and this cost is the basis for all subsequent accounting for the asset. అంటే కాస్ట్ కాన్సెప్ట్ ఏం తెలియజేస్తుంది అంటే ఏం లేదు. ఇప్పుడు కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక అసెట్ అనేటువంటి మనం పర్చేస్ చేసినాం అనుకోండి, ఆ అసెట్ పర్చేస్ చేసినప్పుడు ఏ ప్రైస్ అయితే మనం పేమెంట్ అనేటువంటిది చేసి ఉంటామో ఆ ప్రైస్నే అకౌంటింగ్ బుక్స్లో మనం రికార్డ్ చేయడం జరుగుతుందన్నమాట. ఏంటి ఎప్పుడు కూడా జరిగేది అదే కదా, ఏ ప్రైస్కి అయితే గూడు కొంటామో ఆ ప్రైజే కదా రికార్డ్ చేస్తాము, ఏ అసెట్ కొన్నప్పుడు ఏ ప్రైస్ అయితే కొంటామో ఆ ప్రైజే కదా రికార్డ్ చేస్తాము అంటే కరెక్టే. బట్ కానీ ఇప్పుడు టు సే ఫర్ ఎగ్జాంపుల్ 2011 అనుకుందాం. 2011లో ఒక మిషనరీని 10 lakhs పెట్టి పర్చేస్ చేయడం జరిగింది అని అనుకుందాం. ఇప్పుడు 2013 పీరియడ్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా దాని యొక్క మార్కెట్ ప్రైస్తో సంబంధం లేకుండా ఏదైతే మనం హిస్టారికల్ అంటే 2011లో పర్చేస్ చేయడం జరిగిందో ఆ ప్రైస్తోనే మనం రికార్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు మెషినరీ అనేటువంటిది డిప్రిసియబుల్ ఐటమ్, అంటే దాని యొక్క వాల్యూ అనేటువంటి డిక్రీజ్ అయ్యేటువంటిది. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ తీసుకుందాం. ఇప్పుడు ల్యాండ్ 2011 పీరియడ్లో 10 lakhs పెట్టి ల్యాండ్ కొన్నాం అనుకుందాం. 2013 వచ్చేటప్పటికి దాని యొక్క మార్కెట్ ప్రైస్ విషయానికి వస్తే 20 lakhs అయింది అనుకుందాం. బుక్స్లో 2013కి ఎంత రికార్డ్ చేస్తామంటే 10 lakhs రికార్డ్ చేస్తాం. మార్కెట్ ప్రైస్ రికార్డు చేయబడదు. సో కేవలం ఆ ల్యాండ్ కొన్నప్పుడు ఏదైతే కాస్ట్ మనం బేర్ చేస్తున్నామో ఆ కాస్ట్ ప్రకారంగానే రికార్డు చేయడం జరుగుతుంది. అంతేగాని మార్కెట్ ప్రైస్ వాల్యూతో మనం 2013 అంటే మార్కెట్ ప్రైస్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని రికార్డు చేయబడదు. దట్ ఈజ్ వాట్ కాస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్స్. అండ్ ఇక్కడ ద అసెట్ రికార్డెడ్ అట్ కాస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ మే సిస్టమాటికలీ బీ రెడ్యూస్డ్ త్రూ డిప్రిసియేషన్. యాక్చువల్గా కొన్ని డిప్రిసియబుల్ అసెట్స్ ఉంటాయి, అంటే అసెట్ వాల్యూ అనేటువంటి తగ్గిపోయేటువంటి అసెట్స్. ఎగ్జాంపుల్ మిషనరీ, మోటార్ వెహికల్స్, ఫర్నిచర్, ఇవి. ల్యాండ్ అనుకున్నాం, ల్యాండ్ వాల్యూ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవ్వదు. సో మోస్ట్లీ ల్యాండ్ వాల్యూస్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అనేటువంటి జరగకపోవచ్చు. సో ఏదైతే డిప్రిసియబుల్ అసెట్స్ ఉంటాయో ఆ డిప్రిసియబుల్ అసెట్స్ విషయానికి వచ్చేటప్పటికి డిప్రిసియేషన్ అనేటువంటి ప్రతి సంవత్సరం కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. బట్ సిస్టమాటిక్గా అంటే దానికంటూ కొన్ని ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ సిస్టమాటికల్ వేలో ఆ డిప్రిసియేషన్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం చూపించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. An accounting period is the interval of time at the end of the financial statements are prepared to ascertain the financial performance of the organization. The preparation of financial statements at periodical intervals helps in taking timely corrective action and developing appropriate strategies. The accounting period is normally considered to be 12 months and the accounting books are closed at the end of every year, either at the end of the March or December. అంటే దీని అర్థం ఏంటంటే ఈ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు టు సే ఒక
కంపెనీ ఏ అనుకుందాం. ఒక కంపెనీ 1950లో స్టార్ట్ అయింది అనుకుందాం. ఇప్పటికీ కూడా కంపెనీ అనేటువంటి రన్ అవుతుంది అనుకుందాం. అంటే 2020 ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి అంటే ఆల్మోస్ట్ 70 years గడవడం జరిగింది. ఇప్పుడు 70 years పాటు కంటిన్యూషన్లో ఉంది కాబట్టి దాని యొక్క పర్ఫార్మెన్స్ క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదా అంటే అలా కాదు. ఖచ్చితంగా దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటిది క్యాల్కులేట్ చేసి తీరాలి. ఇలా పర్ఫార్మెన్స్ క్యాల్కులేట్ చేయడానికి అకౌంటింగ్లో ఒక పీరియడ్ అనేటువంటిది నిర్ణయించడం జరిగింది. దట్ ఈజ్ వాట్ 12 months పీరియడ్. సో 12 months పీరియడ్ దాన్నే మనం ఏమంటామంటే ఫైనాన్షియల్ ఇయర్ అని పిలవడం జరుగుతుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే ఫైనాన్షియల్ ఇయర్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏం చెప్తుంది అంటే April 1st స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ 31st Marchకి ఎండ్ అవ్వడం జరుగుతుంది. లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ January 1st క్యాలెండర్ ఇయర్ని ఫైనాన్షియల్ ఇయర్గా ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. సో 1st January స్టార్ట్ అయితే 31st Decemberకి ఎండింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫైనాన్షియల్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే అకౌంటింగ్ పీరియడ్ అని పిలవడం జరుగుతుంది. సో బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ని క్యాల్కులేట్ చేసేటువంటి పీరియడ్నే మనం ఏమంటామంటే అకౌంటింగ్ పీరియడ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది దేనికోసము అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ క్యాల్కులేట్ చేయడం కోసం. సో ఈ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఈ ఖచ్చితంగా ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఒక పీరియాడికల్ ఇంటర్వెల్స్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ క్యాల్కులేట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఏదైనా కొత్త స్ట్రాటజీస్ ఏదన్నా ఫ్రేమ్ చేసుకోవాలన్నా, డెసిషన్స్ ఏదైనా తీసుకోవాలన్నా, అంటే ఎక్స్పెన్స్ ఎక్కువగా అవుతున్నాయి, రిటర్న్స్ తక్కువగా ఉన్నాయి, అసెట్స్ సరిపోవట్లేదు, వీటి యొక్క నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ది పర్ఫార్మెన్స్ అనేటువంటి మెజర్ చేయడం వల్ల ఇవి మనకు ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈజ్ వాట్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. నెక్స్ట్ అక్రూయల్ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటి చూద్దాం. అండర్ ద క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ద రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ రికార్డెడ్ ఓన్లీ if they are actually received or paid in cash irrespective of accounting period to which they belong. అంటే దాని అర్థం ఏంటంటే మనకి యాక్చువల్గా ఈ సిస్టమ్స్లో అక్రూయల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఒకటి, రెండోది క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఒకటి, అక్రూయల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఒకటి, ఈ రెండు ఉన్నాయన్నమాట. క్యాష్ బేసిస్ ఏం చెప్తుంది, ఇదేం చెప్తుందో చూద్దాం. క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటి అంటే యాక్చువల్గా క్యాష్ అనేటువంటిది రిసీవ్ చేసుకున్నప్పుడు, అదేవిధంగా క్యాష్ పే చేసినప్పుడు, ఎక్స్పెన్సెస్కి కావచ్చు, రెవెన్యూస్కి కావచ్చు. యాక్చువల్గా క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు, యాక్చువల్గా క్యాష్ పే చేసినప్పుడు ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఆర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్ ఆర్ బయింగ్ ద ప్రోడక్ట్స్. ఇలా జరిగినప్పుడు మాత్రమే క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ప్రకారంగా అయితే మనం అకౌంటింగ్ బుక్స్లో రికార్డు చేయాలి అనేటువంటి మనకు ఈ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ చెప్పడం జరుగుతుందన్నమాట. బట్ కానీ అక్రూయల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏం చెప్తుందో చూద్దాం. బట్ అండర్ ద అక్రూయల్ కాన్సెప్ట్ అకరెన్స్ ఆఫ్ క్లైమ్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెండిచర్స్, అసెట్స్, లయబిలిటీస్ based on happening of any event, passage of time, rendering of services are recorded even though actual receipts or payments of money may not have taken place. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ కొద్దిగా గమనిద్దాం. ఇప్పుడు అంటే ఇక్కడ మే నాట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ అంటే ఈవెన్ దో ద యాక్చువల్ రిసీట్స్ ఆర్ పేమెంట్స్ ఆఫ్ మనీ మే నాట్ హ్యావ్ టేకెన్ ప్లేస్. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనుకుందాం. రెంట్ 1 yearకి 12 months రెంట్ అనేటువంటి పే చేయాలి. ఇక్కడ 10 months రెంట్ మాత్రమే పే చేయడం జరిగింది అనుకుందాం. ఇప్పుడు
స్టిల్ ఎన్ని మంత్స్ పే చేయాలంటే 2 months రెంట్ అనేటువంటిది పెండింగ్ ఉంది. క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్లో అయితే కేవలం ఈ 10 months మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది. బట్ అక్రూయల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్లో మనం 10 months పే చేయడం జరిగింది, 2 months పెండింగ్ పడడం జరిగింది, అవుట్ స్టాండింగ్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ 2 months పీరియడ్కి సంబంధించింది ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని కూడా మనం అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రొసీజర్నే మనం ఏమంటామంటే, ఆ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్నే మనం ఏమంటామంటే అక్రూయల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇంకా ఈ 2 months పేమెంట్ జరగకపోయినప్పటికీ కూడా అది ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి రెంట్ కాబట్టి ఆ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఆ 2 months రెంట్ కూడా ఇంక్లూడ్ చేసి మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ వాట్ అక్రూయల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ అకౌంటింగ్ పీరియడ్ ద అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ and the prepaid expenses and similarly the income receivable and income received in advance are shown separately in the books of accounts under the accrual method. అంటే ఏదైతే అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అవుట్స్టాండింగ్ అంటే స్టిల్ పేయబుల్ అని అర్థం, ప్రీపెయిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ముందుగానే పే చేయడం అని అర్థం. సో నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ప్రీపెయిడ్ అంటాం. సో ప్రీపెయిడ్ మీన్స్ పెయిడ్ ఇన్ బిఫోర్ అలాంటివి. అండ్ సిమిలర్లీ ఇన్కమ్ రిసీవబుల్ అండ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అక్రూయల్ మెథడ్ ప్రకారంగా అయితే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ ద రెవెన్యూస్ ఎర్న్డ్ డ్యూరింగ్ అన్ అకౌంటింగ్ పీరియడ్ విత్ ద కాస్ట్ associated with the period to ascertain the result of business concern is called matching concept. అంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఎంతైతే రెవెన్యూస్ రావడం జరుగుతూ ఉందో ఆ రెవెన్యూస్కి రిలేటెడ్ కాస్ట్ అంటే దానికి రిలేటెడ్ ఎక్స్పెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మన బుక్స్లో రికార్డ్ చేసి తీరాలి. దీన్నే మనం ఏమంటామంటే మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టు సే ఒక బిజినెస్ మ్యాన్ అనుకుందాం. ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేశాడంటే 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు 100 యూనిట్స్కి అయినటువంటి ఖర్చు ఎంత అంటే అతనికి టు సే 10,000 రూపీస్ అని అనుకుందాం. సో 10,000 రూపీస్ అతను ఖర్చు పెట్టాడు అనుకుందాం. నెక్స్ట్ థింగ్, అతను సేల్స్ చేశాడు. ఎన్ని యూనిట్స్ సేల్ చేశాడంటే 80 యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది. 80 యూనిట్స్ సేల్స్ చేసినప్పుడు అతను 9,000 రూపీస్కి సేల్స్ చేయడం జరిగిందని అనుకుందాం. ఇప్పుడు మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే 10,000 మనకైనటువంటి ఎక్స్పెన్సెస్ 9,000కి సేల్స్ చేయడం జరిగింది. అంటే ఈ లెక్క ప్రకారం 1,000 రూపీస్ లాస్ రావాలి. కానీ ఈ క్యాల్కులేషన్ అనేటువంటిది రాంగ్ క్యాల్కులేషన్ అన్నమాట. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, రెవెన్యూస్ జనరేట్ అవ్వడానికి ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉంటుందో ఆ ఎక్స్పెన్సెస్కి ఆ రెవెన్యూస్కి టోటల్ మ్యాచ్ అయి తీరాలి. అప్పుడే మనం క్యాల్కులేషన్ చేసేటువంటి విధానం అనేటువంటిది కరెక్ట్ వన్ అని చెప్తుంది. ఇప్పుడు ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే, ఈ 100 యూనిట్స్లో 80 యూనిట్స్ సేల్స్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే 20 యూనిట్స్ ఉన్నాయి. ఈ 20 యూనిట్స్కి ఎంతైతే కాస్ట్ ఉంటుందో దాన్ని కూడా రెవెన్యూగా మనం కన్సిడరేషన్ చేయాలి. రీజన్ ఏంటి అంటే, ఇది ఫ్యూచర్లో మనకు రెవెన్యూని జనరేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం దాని యొక్క గూడ్స్, ఆ 20 యూనిట్స్ ఆఫ్ గూడ్స్ ఏదైతే ఉంటుందో అది మన దగ్గరే ఉండడం జరుగుతుందన్నమాట. సో చూద్దాం. ఇప్పుడు టోటల్ రెవెన్యూ ఎంత అవుతుంది అంటే, 80 యూనిట్స్ సేల్స్ చేయడానికి 80 యూనిట్స్ సేల్స్ చేయడానికి అతనికి ఎంత వచ్చిందంటే 9,000 రూపీస్ రావడం జరిగింది. అండ్ 20 యూనిట్స్ దట్ ఈజ్ మిగిలిపోయినటువంటి స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ 20 యూనిట్స్ అనమాట. ఆ 20 యూనిట్స్కి కాస్ట్ ప్రైస్ ప్రకారంగా, నాట్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ప్రకారంగా 20 యూనిట్స్కి 2,000 రూపీస్ రావడం జరుగుతుంది.
అంటే ఇప్పుడు మొత్తం రెవెన్యూ ఎంత అంటే 11,000 రూపీస్ అతని యొక్క రెవెన్యూ. అతను పెట్టినటువంటి ఖర్చు ఎంత అంటే టోటల్గా 10,000 రూపీస్ అతను టోటల్గా ఖర్చు పెట్టడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఇతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ వాల్యూ ఎంత అంటే 1,000 రూపీస్. సో దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి అనేటువంటిదే మనకు ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేటువంటిది తెలియచేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఫైండింగ్ అక్యురేట్ ప్రాఫిట్ ఫర్ పీరియడ్ విచ్ కెన్ బీ సేఫ్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఓనర్స్. సో అలా కాకుండా మనం టోటల్ రెవెన్యూస్ని కాస్ట్తో అంటే టోటల్ ఎక్స్పెన్సెస్తో మ్యాచ్ చేయకపోతే అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే ట్రూ ప్రాఫిట్ అనేటువంటి జనరేట్ చేయడం కుదరదు. సో కాబట్టి దట్ ఈజ్ వాట్ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్స్. నెక్స్ట్ లాస్ట్ వన్, రియలైజేషన్ కాన్సెప్ట్. Realization concept. According to this concept, revenue should be accounted for only when it is actually realized or it has become certain that revenues will be realized. అంటే దీని అర్థం ఏంటంటే రెవెన్యూస్ అనేటువంటిది ఎప్పుడు రికార్డ్ చేయాలి అంటే యాక్చువల్గా ఎప్పుడైతే మనకు కన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడే దాన్ని రెవెన్యూగా మనం రికార్డ్ చేయాలి, లేకపోతే రికార్డు చేయకూడదు. అంటే this signifies that revenue should be recognized only when the services are rendered or the sales is affected. ఎప్పుడైతే మనం సర్వీసెస్ ఇచ్చి ఉంటామో అండ్ ఎప్పుడైతే లేదా సేల్స్ ఖచ్చితంగా జరిగిపోయి ఉంటుందో అప్పుడు మనకు అది ఏమవుతుందంటే రెవెన్యూ జనరేట్ అయినట్టుగా లెక్క అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే టు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ని రెంట్కి ఇచ్చామనుకోండి. ఒక హౌస్ని రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం అడ్వాన్స్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 3 months అడ్వాన్స్ ఇచ్చాడు అనుకుందాం. ఈ 3 months అడ్వాన్స్ని రెవెన్యూగా చూపించాలా అంటే రెవెన్యూగా ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే అతను దగ్గర నుంచి అడ్వాన్స్ అమౌంట్ మనం తీసుకున్నాం, కానీ ఇంకా అతనికి రూమ్ అనేటువంటి సర్వీసు మనం ఇంకా ఇవ్వలేదు. సో ఎప్పుడైతే రూమ్ అనేటువంటి అతనికి ప్రొవైడ్ చేసి అతని దగ్గర ఈ 3 months పీరియడ్కి సంబంధించి కన్నా మనం సర్వీస్ ఇచ్చామనుకోండి, వితౌట్ టేకింగ్ రెంట్ తీసుకోకుండా, అది కూడా చెప్తున్నాను, మళ్ళీ మంత్లీ రెంట్ తీసుకోకుండా రూమ్ అనేటువంటిది 3 months పీరియడ్ పాటు అతనికి ఇచ్చామనుకోండి, అప్పుడు మనం సర్వీస్ అనేటువంటిది అతనికి డెలివర్ చేయడం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ 3 months పీరియడ్ అడ్వాన్స్ ఏదైతే ఉంటుందో అది మనకు రెవెన్యూగా జనరేట్ అవుతుందన్నమాట. ఒకవేళ అలా కాకుండా ప్రతి నెల కూడా అగైన్ 3 months అడ్వాన్స్ కాకుండా మంత్లీ రెంట్ తీసుకోవడం జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు మంత్లీ ఏదైతే రెంట్ మనం అతని దగ్గర నుంచి తీసుకుంటున్నామో అది మనకు రెవెన్యూ అవుతుంది తప్ప 3 months అడ్వాన్స్ అనేటువంటి మనకు రెవెన్యూ కాదు. సో సర్వీస్ ఇచ్చినప్పుడు మాత్రమే అది మనకు రెవెన్యూగా రికార్డు చేయాలి తప్ప సర్వీస్ ఇవ్వకముందే మనం ఏదైతే అమౌంట్ తీసుకుంటామో దాన్ని రెవెన్యూగా రికగ్నైజ్ అనేటువంటి చెయ్యకూడదు. సో ఇది దీని యొక్క ఇంటెన్షన్ అన్నమాట. సో హౌఎవర్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద రెవెన్యూ యాక్చువల్ రిసీట్ ఆఫ్ క్యాష్ ఈజ్ నాట్ నెససరీ. The organization should be legally entitled to receive the amount for the services rendered or the sale affected. సో లీగల్గా ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయబడుతుంది అంటే ఎప్పుడైతే ఆర్గనైజేషన్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుందో ఆ సర్వీస్ ఇచ్చిన దానికి అమౌంట్ ఏదైతే రిసీవ్ చేసుకోవడం జరుగుతుందో లేదా సేల్స్ జరిగిన తర్వాత సేల్స్కి సంబంధించిన అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుందో దాన్నే మనం ఏమంటామంటే రెవెన్యూ అని పిలవడం జరుగుతుంది. సో లేదు ఒకవేళ అప్పుగా ఇచ్చామనుకోండి, సర్వీస్ ఇచ్చాం, అక్కడ అప్పు క్రెడిట్ అనేటువంటి జనరేట్ అవుతుంది అనుకుందాం. సర్వీస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది, క్రెడిట్ అనేటువంటి జనరేట్ అవుతుంది, అంటే అప్పుగా ఇవ్వడం జరిగిందనమాట. సర్వీస్ ఇచ్చిన తర్వాత అప్పు పెట్టాడు అనుకుందాం కస్టమర్, అప్పుడు కూడా మనం అది రెవెన్యూగానే రికగ్నైజ్ చేయాలి. కారణం ఏంటంటే మనం సర్వీస్ అతనికి ఇవ్వడం జరిగింది, కస్టమర్కి ఏం చేసామంటే సర్వీస్ డెలివర్ చేయడం జరిగింది కదా. సో
సో సర్వీస్ డెలివర్ చేసేసిన తర్వాతే అది మనకు రెవెన్యూగా జనరేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దట్ ఈజ్ వాట్ రియలైజేషన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్స్.